టీ20 వరల్డ్ కప్ లో భారత్ తో మ్యాచ్ పై యూటర్న్ తీసుకుంది పాక్ ప్రభుత్వం. టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐసీసీ, పీసీబీ, బీసీబీ, శ్రీలంక క్రికెట్ బోర్డుల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. అలాగే పాకిస్తాన్ ప్రధానితో పీసీబీ చైర్మన్ విడిగా జరిపిన చర్చల్లో నిర్ణయం ప్రకటించాడు. తాము మ్యాచ్ ఆడేందుకు సిద్ధమని తెలిపింది పాక్. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, శ్రీలంక క్రికెట్ బోర్డులు సైతం భారత్తో మ్యాచ్ ఆడాలని విజ్ఞప్తి చేశాయి. దీంతో 15న మ్యాచ్ యథాతథంగా జరుగుతుందని తెలిపింది ఐసీసీ. రైట్, టీ20 ప్రపంచ కప్ లో భారత్ పాకిస్తాన్ మధ్య లీగ్ మ్యాచ్ పై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మౌనిత, టీ20 ప్రపంచ కప్లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఉత్కంఠకు తెరపడింది. సో నిన్న అర్ధరాత్రి ప్రాంతంలో పాకిస్తాన్ నుండి కూడా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ నెల 15న కొలంబోలో జరిగేటువంటి లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ యథావిధంగా జరగబోతుంది. దీనికి సంబంధించి కూడా మొదటగా అంటే బంగ్లాదేశ్ ఎప్పుడైతే మనకి ఈ టోర్నీ నుంచి టీ20 ప్రపంచ కప్ నుంచి వెళ్ళిపోయారో, సో అప్పటి నుంచి కూడా వారికి సపోర్ట్గా పాకిస్తాన్ లీగ్ దశలో ఇండియాతో మ్యాచ్ ఆడమని చెప్పారు. ఈ నెల 15న జరిగేటువంటి మ్యాచ్ను కూడా మేము బైకాట్ చేస్తున్నామంటూ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఐసీసీ తీవ్రంగా ఖండించింది. సో దాదాపు మనకి నిన్న గత 24 అవర్స్ వరకు కూడా సమయం ఇచ్చారు. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఆడాల్సి ఉందన్నటువంటి అభిప్రాయం కూడా తీసుకున్నారు. దీంతోపాటు అటు బంగ్లాదేశ్కు కూడా ఐసీసీ కొన్ని సడలింపులు కూడా ఇచ్చింది. ఏంటంటే నెక్స్ట్ జరగబోయేటువంటి ఒక ఐసీసీ ఈవెంట్ను కూడా ఐసీసీ టోర్నీకి సంబంధించి కూడా బంగ్లాదేశ్లో నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఇక మరోవైపు అక్కడ ఇప్పుడు టీ20 ప్రపంచ కప్లో పాల్గొనబోతున్నటువంటి అంటే బంగ్లాదేశ్ పాల్గొనలేదు కాబట్టి ఇప్పటికే ఈ టోర్నీ నుంచి వైదొలిగింది కాబట్టి సో వారికి సంబంధించి ఎట్లాంటి ఫైన్ విధించకుండా ఎట్లాంటి ఆర్థిక సంక్షోభం లేకుండా కూడా సడలింపు ఇస్తున్నామంటూ కూడా తెలపడం జరిగింది. ఇక మరోవైపు పాకిస్తాన్తో పాటు అటు మిత్ర దేశాలు అటువంటి శ్రీలంక అధ్యక్షుడు కూడా ఏదైతే ఈ శ్రీలంక క్రికెట్ బోర్డుకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్, అటు యూఏఈకి సంబంధించినటువంటి బోర్డు ప్రెసిడెంట్, సో వీరందరూ కూడా ఖచ్చితంగా ఈ టోర్నీలో పాల్గొనాలి, సో ఈ ముందుకు వెళ్ళేలా చూడాలంటూ కూడా పాకిస్తాన్ ప్రెసిడెంట్తో మాట్లాడడం జరిగింది. సో మొత్తానికైతే జరిగినటువంటి కీలక సమావేశంలో ఐసీసీ డిప్యూటీ అధ్యక్షుడు అన్నటువంటి డిప్యూటీ అధ్యక్షుడు, తర్వాత పాకిస్తాన్కి సంబంధించినటువంటి క్రికెట్ బోర్డు అధ్యక్షుడితో పాటు ఇక మరికొంతమంది కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సో ఎందుకంటే పాకిస్తాన్ భారత్ మ్యాచ్ అంటే చాలా ఎక్కువగా చూస్తుంటారు, అభిమానులు కానీ ప్రేక్షకులు కానీ అగ్రెసివ్గా ఉంటారు. టికెట్స్ కూడా అన్ని హాట్ కేకుల్లా మారిపోతున్నాయి. ఇక శ్రీలంకలో జరుగుతుంది కాబట్టి శ్రీలంక అధ్యక్షుడు ఎంటర్ అయ్యిండు, ఎందుకంటే అక్కడ బ్రాడ్కాస్టింగ్కి సంబంధించి కూడా కొంత ఆదాయం ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ టోర్నీలో ఆడాల్సిందే, మీరు ముందుకు తీసుకెళ్లాలంటూ కూడా చెప్పడంతో ఒక ఉత్కంఠకు తెరపడింది. ఈ నెల 15న కొలంబోలో భారత్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించినటువంటి టికెట్లు కూడా హాట్ కేకుల్లో అప్పుడే అమ్ముడుపోయాయి. సో శ్రీలంకలో జరుగుతుంది, ఎందుకంటే మనకి సంయుక్తంగా ఈ టీ20 ప్రపంచ కప్ భారత్ శ్రీలంక సంయుక్తంగా ఈసారి నిర్వహిస్తుంది. సో పాకిస్తాన్ మ్యాచ్లు అన్నీ కూడా ఇండియా ఆడేటువంటి పాకిస్తాన్ మ్యాచ్లు అన్నీ కూడా కొలంబోలో జరుగుతాయి. సో ఫైనల్ కనుక వస్తే సో వాటిని అన్నింటిని కూడా మళ్ళీ ఒక వేదిక నాటకు శ్రీలంకలోనే ఒక వేదికలో ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే ఎప్పుడెప్పుడని ఎదురు చేస్తున్నటువంటి క్రికెట్ అభిమానులకి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే ఎక్కువగా ఆసక్తిగా చూస్తారు. ఇక్కడ మనకి సండే జరుగుతుంది, ఫిబ్రవరి 15 అంటే సండే. సో ఎక్కువ మంది కూడా ఇంటికే పరిమితం ఉంటారు. ఖచ్చితంగా టీ20 ప్రపంచ కప్ అంటే కూడా యంగ్స్టర్స్ ఉన్నటువంటి టీమిండియాలో సో ఈ పాకిస్తాన్ మ్యాచ్కి సంబంధించి మాత్రం ఆసక్తిగా చూడనున్నారు. ఎందుకంటే మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాము, సో పూర్తిగా కూడా ఈ మ్యాచ్ జరగదని అనుకున్నారు, కానీ ఐసీసీ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఆర్థిక సమయం, ఎందుకంటే పాకిస్తాన్కి ఈ యొక్క టోర్నీలో పాల్గొనకపోతే ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. వేరే దేశాలు కనుక చూస్తే ఇంగ్లాండ్ కానీ ఆస్ట్రేలియాకి సంబంధించి క్రికెట్ బోర్డులకు ఎట్లాంటి నష్టం వాటిల్లదు, కానీ పాకిస్తాన్ ఖచ్చితంగా ఈ టోర్నీలో పాల్గొనకపోతే ఖచ్చితంగా నష్టాల పాలయ్యేది. కాబట్టి సో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్కి సంబంధించి మాత్రం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్కంఠకు తెరపడింది. ఈ నెల 15న కొలంబోలో జరిగేటువంటి ఈ యొక్క హై వోల్టేజ్ మ్యాచ్కి అంతా సిద్ధమైపోతున్నారు. మౌనిక.